బయటకు వచ్చినాం కదా, ఇంకా ఫోన్ ఎందుకే, లోపలికి వెళ్దాం పదా. ఆగే వాసు వస్తా అని చెప్పిండు, నేను తన కోసమే గుడికి వచ్చిన. అబ్బాయి పిల్లగాడు ఇంకా లేవలేదట్టుంది, ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. నిన్ననే చెప్పిన గుడికి వెళ్దామని. మళ్ళీ ఒకసారి చెప్పు. హలో వాసు, వాసు ఇంకా లేవలేదా వాసు? మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు వాసు, నేను గుడిలో ఉన్నా వాసు. నిన్న చెప్పినా కదా గుడికి పోదామని, మర్చిపోయినావా వాసు? చూస్తా కదా. సరే వాసు తొందరగా. ఏమా బిడ్డ లేచినావు వెళ్ళిపోతున్నావు రా, పని అది ఏం లేదా? కొన్ని అర్జెంట్ పనులు నేను వెళ్ళిపోతా. కొన్ని అర్జెంట్ పనులు మళ్ళా ఏం పని బిడ్డ చెప్పవా? ఇవాళ నీకు తర్వాత చెప్తుంది. అదే చెప్పు బిడ్డ ఏం పని? అయ్యో మరి ఏం పని? పని లేదు పాట లేదా? ఇదే తిరుగుడా? అవును, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసి టెంపుల్ వాళ్ళు ఏంటి చేసి? ఏం లేదు వాసు, మా ఇంట్లో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నావు. ఒక నిన్నవాడే భరించేది, నిన్ను భరించాలంటే నేనే. ఆడవాడు వచ్చి పెళ్లి చేసుకున్నాక నేను చూస్తానా? పిచ్చా వాసు నీకు? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుండే ఇంత జోక్ చేస్తున్నావు ఏంది? అయినా మన పెళ్ళంటే నీకు కామెడీనేలే. 3 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నావు, ఇప్పుడు కన్నా సీరియస్గా తెచ్చుకోవచ్చు కదా. అయినా నువ్వు ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తే నేను ఇంకొకటి వైఫ్ అవుతా. ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? నేను ఏమన్నా? అయినా నువ్వు మారావు వాసు, నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇప్పటికైనా సీరియస్నెస్ తెచ్చుకో మన పెళ్లి మీద. ముందు మనం బ్రతకడానికో దారి, ఉండడానికో ఇల్లు, అందరూ గౌరవించేలా ఆస్తిపాస్తులు, తర్వాతే అన్ని. మాజాలుగా అంతే నీ సినిమా డైలాగ్. చిట్టి పోదాం రాయే. ఏడికి? ఇంటికి పోతా, ఇప్పటికే మస్తు సేపు అయింది. అరే పోదు కూర్చో. అరే అరే మా బాగుంటాడు ఇంటికాడ. అరే చిట్టి రాయే పోదాం. అరే సతనా, ఓ సతనా. ఎవరు? ఇట్లా ఇట్లా ఇక్కడ లోపల చెప్పు తమ్మి. ఏం చెప్పాలి సుతన్న, ఎట్లా చెప్పాలి? పొద్దున గుడికాడికి గిరావేనా, గుడికాడికి పోతే గుడి మీద సప్న కనిపించింది. సప్నతో పాటు వాసుగాడు కనిపించిండు. వీళ్ళిద్దరు గుడి మీద తిరుగుతుళ్ళు. వాడకట్టు వాసుగాడు? గా వాసుగాడే. నేను నీకు చేద్దామని వచ్చిన, నా పని ఉంది, నేను పోతున్నా. వాసుగాంతో తిరుగుతుందా? ఆగమ్మా సప్నా, ఇట్లా ఎటువైనా ఇవ్వాలక నాకు తెలవాలి, చెప్పు. గుడికి పోయినమే. గుడికి పోయినా ఇంకెట్లా వెళ్ళా? గుడికే పోయినాం బాబు. ఎవరు లేరు? చిట్టి నేను పోయినాం. నాకు వేరే ముచ్చట్లు తెస్తున్నాయి నీ గురించి. ఎందుకు బాబు గంతగారం అవుతున్నావు? అంత కోపానికి ఎందుకు వస్తాను? కావాలంటే చిట్టిని పిలిచి అడుగు. మేము గుడికే పోయినామే. సరే నువ్వు ఇంట్లోకి పో. చిట్టి చిట్టి రామయ్యా, సప్నా నువ్వు ఎటువైరే? గుడికి పోయినాం బాబాయ్. నిజం చెప్పు. నిజంగానే గుడికేనాం బాబాయ్. మీరిద్దరే వేరా, ఇంకెవరైనా నచ్చిరా? మేమిద్దరమే పోయినాం బాబాయ్, ఎవరు రాలేదు. అబద్ధం ఆడకుండా చెప్పు, కరెక్ట్ చెప్పు. నేనెందుకు అబద్ధం ఆడతా బాబాయ్? అక్క నేనే పోయినాం, ఇద్దరమే పోయినాం. అంతేనా? అంతే బాబాయ్.
సరే ఎందుకైనా మంచిది మా బిడ్డకు చేసి సంబంధం చూసి అర్థం చేస్తే ఒక పని అయిపోతుంది. ఈ కథలు కాదు ఇక ఎవరు నమ్మస్తలేదు. ఒక సంబంధమే చూస్తా జల్దీ. మన దగ్గర మా అక్కకు ఫోన్ చేసి ఆయనతో చూడమని చెప్తా. మా బాపు ఎప్పుడు లేని ఎక్కడికి పోయినావు ఏం చేస్తున్నావు అని అడగబట్టే. ఒకవేళ వాసు నేను గుడి దగ్గర ఇట్లా కలిసింది ఎవరైనా చూసి ఇట్లా చెప్పిరు కావచ్చు. ఒకసారి వాసుకి అయితే ఫోన్ చేద్దాం. హలో హలో వాసు, చెప్పు స్వప్న. ఎక్కడున్నావు వాసు? నేను ఇక్కడనే ఇంటికాడ. నేను అనుకునేదే అవుతాను వాసు. ఏమైంది? మా బాపు ఎక్కడికి పోయినావు ఏం చేస్తున్నావు అని అడగబట్టే వాసు. నువ్వేం చెప్పినావు? గుడి దగ్గరికే పోయినామని చెప్పిన. మనం కలిసింది ఇట్లా ఎవరైనా చూసినట్టున్నారు వాసు. అవునా? నువ్వు ఎక్కడ? ఇంట్లోనే ఉన్నా వాసు. నువ్వు ఇంటికాడ కాదు కానీ నేను ఇంటికి కూర్చోవడం అవసరం ఉంటుందా? నువ్వు రా బయట కలుద్దామా? సరే వాసు వస్తా. సరే తొందరగా. హలో వాసు 2 minutes వస్తున్నా. ఇంత లేటా? వాసు స్వప్న స్వప్న ఎటే స్వప్న ఇది ఎంత పని చేయబట్టే ఏమంటారు పని మీద పోబట్టే. ఇది ఏంది కథ? మొన్న నేను చెప్తే నమ్మలేదు. ఇలా కళ్ళతో కరెక్ట్ చూసిన నేను అదే బండి మీద ఎక్కిపోతుంది. ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి? ఈ బామ్మది అన్న విపిత్త చారి కానీ. హలో నమస్తే బాబు. నువ్వు జల్దీ ఒకసారి ఇంటికి రారా. ఎందుకు ఏమైంది బాబు? నీతోటి కొంచెం ఒక ముచ్చట చెప్పేది ఉంది. నువ్వు రా అర్జెంట్ సరే బాబు వస్తున్నా. రా 5 నిమిషాలు ఉండాలి నాకు ఇక్కడ. తలగా ఖరాబ్ అవుతుంది. సరే వస్తున్నావు. రా ఏమైంది బాబు? ఫోన్ చేస్తే అర్జెంట్ రమ్మండి. దాని ఊరుకోరా. ఎందుకు ఏమైంది? టెన్షన్ పడుతున్నావు అంటాను. ఈ టెన్షన్ కాదురా, పెద్ద టెన్షన్ అయింది నాకు. ఏమైంది? ముచ్చటైంది. నేను పని మీదకే వచ్చినా నువ్వు ఫోన్ చేసి వస్తున్నా మామ ఏమైందని చెప్పి. ఇప్పుడు ఏమంటారా, ఈ సప్నపూర్తో పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అది ఏమైనా బయట ఎక్కిపోయింది. ఎవడాడు నువ్వు చూసావా? ఆడి ఒకటి నాకు మొన్న మా ఆటో పిల్లగాడు చెప్పి నాకు ఆయన వచ్చి వాడకటోడు జిల్లాడు సువాస అంటే వాడు ఉన్నాడు. వాని బండి మీద ఎక్కిపోయిందంట. మరి ఇన్ని రోజుల నుంచి నాకు చెప్పలేను. నా కళ్ళతో నేను చూసిన. నేను ఏదో అడిగితే నేను ఏం చేయలేదు డాడీ అంటే నమ్మినా ఏదో పోనీ అని అనుకున్నా. అనుకోకుండా నాకు ఇలా మార్కెట్లో నేను ఆటో ఎక్కి వస్తున్నా, వాళ్ళు బండి మీద వెళ్ళిపోతున్నారు. దాన్ని అడిగితే ఏమంటుంది? మరి సప్నం అడిగితే అందుకే రాలే. వచ్చేసరికి నేను పిలిచినా, ఇప్పుడు మాట్లాడలేదు అందుతోటే. మరి రాని వచ్చిన కాడు దాన్ని ఏమనుకుంటుంది? మరి ఎట్లా చేస్తా అనుకుంటుంది? దాన్ని అక్క చేసి పారేయాలన్నదే నేను మించట్లా. అది అంతే మించట్లా. మామ ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడేరా? ఆగే స్వప్న ఇటు వేస్తున్నాను. ఇటు పోలే బాబు. వాడకట్టోళ్ళు నీ గురించి నాకు 2-3 నాకు చెప్పి ఆల్రెడీ. నీ బిడ్డ అట్లా అటు ఇటు తిరుగుతుంది, ఆతో ఇతో తిరుగుతుంది అని నేను నమ్మలేదు నీ గురించి. అయినా నువ్వు చెప్తే కదా నాకు ఫస్టే నేను ఎదుగుతా డాడీ అది అని. బాబు ఇది అది అని చెప్పి మళ్ళీ నువ్వు నన్నే నేను నా కడతో చూసింది పొద్దున మార్కెట్కి పోయి రాగానే ఆటోలో పోగా. నేను ఇప్పుడు చంపుతానండి, నేను చంపుతా. ఏం చేయాలి చంపుతా నేను. నేను మాట్లాడుతుంది అంత ఏం చేస్తుంది నీకు తెలుసా నీకు? చెప్పినావు కదా నేను అడుగుతాను. నేను ఏం చేయాలి చెప్పు. కూర్చోని ఏమైందిరా నాన్న మీదకి గంటగానం మాట్లాడుతున్నావు? నాకు వాసు అంటే ఇష్టం మామ. ఆడెవడు? నేను ఆయన 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం ఇద్దరం. నాకు గంట డైరెక్ట్ చెప్పంత అదైనావు. ఆయన ఎంత బాధపడతావు? అమ్మలేడు అమ్మలేదు. నిన్ను ఆయన్నే పెంచిండు. నువ్వు నానంటే భయం లేకుండా ఎదురు లేకుండా చెప్తున్నావు. అట్లా కాదు మామ, నాకు వాసు అంటే ఇష్టము. ఆయన ఎసెంటోడ నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మీరు అందరూ మమ్మల్ని విడగొట్టడానికి కావాలని మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. నాకు వాసు అంటే ఇష్టం మామ. నేను వాసునే పెళ్లి చేసుకుంటా. నువ్వు పిచ్చి పిచ్చి చేయకు. మంచి సంబంధం చూసినా గవర్నమెంట్ నౌకరీ చేస్తాడేనే. కులంగా ఉన్నా ఎందుకు నీకు? మీరు ఎన్ని చేసినా మామ నేను వాసునే పెళ్లి చేసుకుంటా. అద్దా చెప్పేది మంచిగా ఆలోచించుకో. జీవితం మంచిగా ఉంటుంది. మీరు ఇవన్నీ కావాలని చెప్తున్నారు నాకు తెలుసు మామ. కావాలని కాదు. మీరు నన్ను చంపినా సరే నేను వాసునే పెళ్లి చేసుకుంటా. గవర్నమెంట్ నౌకరీ ఎత్తాడు, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. నాకు మంచిగా ఒక ఇంటికి ఇస్తాం చూసి.
నువ్వు పిచ్చి పిచ్చి చేయకు. నేను వాసునే చేసుకుంటా మామ. నువ్వు మంచిగా ఆలోచించుకో, నీ లైఫ్ మంచిగా ఉంటుంది. వాని దగ్గర ఏముంది చెప్పు? వాడు మన కులం కాదు, మన లెక్క కాదు. వాడు నిన్ను తీసుకుపోయి ఎన్నో మోసం చేస్తే ఏం చేస్తావు? వాసు మంచోడు మామ, అట్లా చేయడు. మంచిగా ఆలోచించుకొని నాకు ఫోన్ చేసి చెప్పిన. నువ్వు లేదంటే ఇక నీకు వివరం నీ దగ్గర ఉండవు. నువ్వు ఆలోచించుకొని నాకు ఫోన్ చేసి చెప్పు. నేను దాంతో మాట్లాడినా, నువ్వు ఊరికే ఏం ఆలోచించకు. అరే ఏం మాట్లాడినావురా, నువ్వు ఏం మాట్లాడినా అని అది ఏమన్నది ఇప్పుడు నా తలకాయ ఖరాబ్ చేసి వాడినే చేసుకుంటా అంటుంది. దానికి చెప్పిన ఆనే చేసుకుంటా అంటే చెప్పిన, అన్ని విధాలుగా చెప్పిన. ఊరికే నువ్వు తలకాయ ఖరాబ్ చేసుకోకు. ఎల్లుండి ఓ సంబంధం ఉంది, నేను దూరుకొని వస్తా. దూరుకొని వచ్చినాక దానికి చెప్పిన ఫోన్ చేయమని చెప్పి, అది ఆలోచించుకొని ఫోన్ చేస్తుంది. నువ్వు దాని మీద చేతి విన్నది, ఇంటా అన్నది, ఫోన్ చేస్తా అన్నది. నువ్వు దాని మీద చేతి లేపకు, లొల్లి పెట్టకు. 2 మంది ఉంటే ఇజ్జత్ మానం చెప్తా. ఓకే తోడుకొని వస్తా. ఓకే నేనేమన్నా నువ్వే రావాలి, కొద్దిగా మాట్లాడుకో అది చేసుకుంటది. ఓకే తోడుగా. హలో హలో మామయ్య, చెప్పా. ఎక్కడున్నా మామయ్య? ఇగో బయటకు వెళ్తా అని చెప్పి ఇప్పుడే బండి తీస్తున్నా బయటకి. ఇగో మొన్న మాట్లాడినావు కదా మామయ్య నాతోటి, బాగా ఆలోచించిన. ఏంటంటే బాపు కూడా 2 రోజుల నుంచి వెళ్ళి నాతో మాట్లాడతలేడు, చక్కగా అన్నం తింటలేడు, మస్తు బాధ అవుతుంది. ఉంటుంది కదా, మేము చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా, అందుకే ఆలోచించని చెప్పినా. మీరు నా బాగు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు బాధపడద్దని పెళ్లి ఒప్పుకుంటున్నా, అంతేగాని వేరేదైతే ఏం లేదు మామయ్య. ఓకే సరే, నేను ఆయన తీసుకొని వస్తా, సంబంధాన్ని తోలుకొస్తా. సరే మామయ్య. ఓకే, నువ్వు టెన్షన్ పడకు, మంచిగా ఉండు. కూర్చో ఇలా కూర్చో. ఈ పిల్లాడు ఈయనేనా పిల్లాడు? ఆయననే. ఆయననేనా? ముదిరినట్టున్నాడు. అదేం లేదు, బాగా కష్టం. నాకు కూడా చిన్నోడనే బాబు, ఇంకా చిన్నోడే, చాలా చిన్నమ్మ కొడుకు. ఇక చదువుకొని హైదరాబాద్ నౌకరు రావాలని ఇక చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుండి. ఇంటికి కూడా తెల్లబడ్డాడు. అదేం లేదు బాబు, నాతోడే చాలా మొన్నటి పోరాడు. అదే పోరాడు బాగా హైదరాబాద్ చదువుకొని ఇక నౌకరు కొట్టిండు. బిడ్డ ఛాయలు అయినా తీసుకురా, ఛాయ్ నీళ్ళు తీసుకురా. ఇటు ఫస్ట్ ఇలా పిల్ల నచ్చిందా నీకు? నర్మరాల పిల్లగా నచ్చిందా? మరి సరే మరి ఏమనుకుంటున్నారా? నచ్చిందా? విషయం పిల్లగాడి గురించి కాదు కానీ మామ వాసుకి విషయం తెలిస్తే లొల్లి చేస్తాడు. దాని గురించి ఎందుకు పట్టించుకోండి, ఎందుకేమైనా ఉన్నాయా ఫోటోలు? నా పెళ్లి గురించి తెలిస్తే ఊకోడు మామయ్య వాసు. ఆ భోజనం అంటే నరికి పారేస్తారు, అర్థమైందా? నువ్వు వాళ్ళ గురించి టెన్షన్ పడదు. వాడు ఫోన్ చేస్తే మాట్లాడు నార్మల్గా. మామయ్య వాడితో పోటీకి పోతే అవసరమైతే నేను చంపిన దొరకాలన్నా దొరకవచ్చు. వాడు నేను నరికి పారేస్తా, అర్థమైందా? వాడు ఎంత భోజనం అన్నమాట, నీ జోలికి ఎవరు నత్త నేను ఊరుకుంటానా? ఇట్లా కాదు మామయ్య, ముళ్ళుతోనే తీయాలి. వాడిని తెలివితోటే చేయాలి ఏం చేసినా. మన వీడియోస్, నా ఫొటోస్, నా వీడియోస్ మన దగ్గరకు వచ్చేదాకా వాడు చెప్పినట్టు నేను వింటా. విను, నేను వెనక నేను ఉంటా, ఏం చేయాలో చేద్దాం. ఇంకేం నన్ను ఆలోచించుకో. నీకు 2 రోజుల వరకు నేను ఫోన్ చేస్తా, ఫోన్ చేసి ప్లాన్ చెప్తా వాళ్ళు ఎట్లా చేయాలని. నాకు కూడా తెలియదు, మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఆ విషయంలో విడిచిపెట్టు. ఒక సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నార్మల్గా మాట్లాడు. ఈ వాసుగాడిని చేసుకుంటే ఇదే పాతింట్లో ఉండాలి, ఇదే ఊళ్ళు ఉండాలి. అదే గవర్నమెంట్ జాబ్ ఉన్న చేసుకుంటే
లగ్జరీగా బతకొచ్చు, లగ్జరీ లైఫ్, కార్లు, షాపింగ్లు, షికార్లు, హ్యాపీగా బతకొచ్చు. కానీ వీడు ఉన్నంతసేపు నాకు అడ్డమే, నేను ఏ పని చేయలేను. వీడిని ఎట్లా చంపాలనో గూగుల్లో ట్రై చేస్తా ఒకసారి. హలో హలో మామయ్య, చెప్పరా. ఎట్లా చంపాలనో గూగుల్లో సెర్చ్ చేసి చూసిన. పారాసెటమాల్ టాబ్లెట్స్ వేస్తే ఒక 30 minutes సేపు అన్కాన్షియస్ అవుతాడంట. అంటే అది ఓన్లీ అన్కాన్షియస్ ఇంకేమన్నా అవుతారా మళ్ళీ? అంతే మామయ్య, అన్కాన్షియస్ అవుతాడు. అప్పుడు వాడు ఫోన్ తీసుకొని అందులో ఏమేమి ఉన్నాయి అన్నీ డిలీట్ చేసేస్తా. సో ఫోన్ చేసి బయటికి వెళ్దామని పిలుస్తా. పిలువు, నీ వెనకాల నేను ఉంటా. నువ్వు నా చుట్టుపక్కల ఉండి నాకు ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తావా? సరే తీసుకొస్తారా? తీసుకురా మామయ్య. ఓకే, వానికి డౌట్ రావద్దు. సరే మామయ్య. జాగ్రత్త. ఓకే మామయ్య. వీడికి ఫోన్ చేసి బయటికి ఇవ్వాలి ఈరోజు ఎట్లనైనా. హలో హలో, హలో కన్నా, ఏం చేస్తున్నావురా? ఏంటి సప్పి? ఫోన్ లేదు, మెసేజ్ లేదు, 2 days సరిగ్గా మాట్లాడట్లేదు. ఏమైంది? అదేం లేదు కన్నా, నాన్న కొంచెం కోపంతో ఉన్నాడు కదా, సో ఆయనను కూల్ చేసేసరికి 2 రోజులు పట్టింది. సరే కానీ ఈరోజు బయటికి వెళ్దామా? నాన్న ఇంట్లో లేడు. వెయిటింగ్ ఇక్కడ 2 days నుంచి వెళ్ళి నువ్వు చెప్పకపోవడం నేను రాకపోవడమా? మన ప్లేస్కి వచ్చేయరా. నీకోసం నా ప్రాణమైన ఇస్తానే. ఎడికి రమ్మంటావా? మన ప్లేసే కదా. నేను వెయిట్ చేస్తుంటా. సరే ఓకే బాయ్, తొందర వచ్చేసి నేను వెళ్తున్నా. ఈ సంగతి ఏంటో చెప్తా ఈరోజు. బస్ ఒక నిమిషం, నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే ఓకే. హలో మామయ్య. మామయ్య నేను వచ్చేసాను మామయ్య. ఎక్కడున్నావు? ఇక్కడికి వచ్చేసాను మామయ్య. ఇంకా సప్పి ఎటు పోయినావు? సప్పి ఇవ్వరు దాకా ఎంతసేపు వెయిట్ చేయమంటావు నీకోసం? ఎటు పోలేదు మరి మా వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా షాప్కి స్ప్రైట్ తీసుకొస్తున్నావు, కొంచెం తాగు. అవునా? నువ్వే తాగు ఫస్ట్. నేను తాగిన వాసు, చూడు నువ్వు తాగు. తాగినావా? సరే దూప కూడా అవుతుంది. థ్యాంక్ యూ. స్ప్రైట్ అంతా బాగాలేనట్టుంది, గొంతంత ఎటు ఉంది. నేను తాగమ్మా ప్లీజ్. తాగు వాసు కొంచెం. గొంతు బాగాలేదు, సర్దేటట్టుంది నాకు. నువ్వే తాగమ్మా కొంచెం తాగు వాసు ప్లీజ్. రాత్రి ఇంకో కొంచెం తాగు వాసు. నాకు వద్దని చెప్పిన ఎందుకు నువ్వు నాకు తాగి ఉంటే తాగానా? నేను స్ప్రైట్ కోసం నన్ను పిలిచింది ఇక్కడికి. ఏమైంది సప్పి? నేను ఏమన్నాను? నన్ను ఇటు ఖచ్చితంగా స్ప్రైట్ తాగు. నాకు తాగబుద్ధి అవుతలేదు, గొంతు తట్టుకుంటుంది. అందుకే నేను వద్దని చెప్పిన. కింద పోయింది, దానికి ఇంత బాధపడవు ఎందుకు చెప్పు? అయినా నువ్వు ఎప్పుడు ఇంత వాసు వచ్చి. అదే నేను ఏమన్నా ఇప్పుడు తప్పి ఇటు ఇంకేమైంది అసలు? ఏంది మెంటలా? ఈ స్ప్రైట్ కింద పడిపోతే ఇంతగానో ఫీల్ అవ్వడం ఎందుకు? అసలు ఎందుకు రమ్మన్నది? ఎందుకు పోతుంది? దమ్మకుందా దీనికి? హలో హలో, చెప్పరా ఏమైందా? మామయ్య ఫెయిల్ తెలుసా? ఎందుకురా ఏమైంది? ఇయ్యలేదా? వాడు తాగలేదు మామయ్య. తాగమని ఎంత ట్రై చేసినా వాడు తాగలేదు. అసలు నువ్వు ఇచ్చావా? ఇయ్యలేదా? ఇచ్చినా మామయ్య, నా కోసం తాగమని కూడా వాడు తాగలేదు. ఎందుకు, ఏమన్నా డౌట్ వచ్చిందా? ఏమో మామయ్య, రోజుకి వాడు టెన్షన్ బాగా ఎక్కువైతుంది నాకు. అదే వీళ్ళు కూడా పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వంటారు, అమ్మాయితో మాట్లాడతా అని చెప్పి నువ్వేమో ఇట్లా చెప్తున్నావు. ఇస్తాను పోతుంది, మళ్ళీ రాలేదంటే ఏమన్నట్టు? అట్లా కాదు మామయ్య, ఈసారి పక్కా గట్టిగా ప్లాన్ చేద్దాం. నీకు ఫోన్లో ఒకటి పంపిస్తా మామయ్య, అది తీసుకొచ్చి నాకు ఇయ్యి. సరేనా? ఈసారి వాడు ఎట్లా సావడం నేను కూడా చూస్తా. సరే చూద్దాం. సరే మామయ్య.
టైం ఏమో ఎంత అవుతుంది, మామయ్య ఏమో ఇంకొస్తలేడు. వీడి టార్చర్ ఏమో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మిషన్ వాళ్ళకపోతున్నాం. వచ్చిందా? వచ్చినా మామయ్య. వచ్చిన తీసుకొచ్చిన వాళ్ళకి ఒకటే డ్రాప్కి అయిపోతుంది పని. ఒక డ్రాప్ ఇచ్చినట్టే అయిపోతుంది చాప్టర్. ఏం టెన్షన్ పడకు, అంటే మిస్ చేయని ఉన్నట్లాగా తాగలేదు పోలేదు అని చెప్పి అనకు. ఎట్లా అన్నా వాళ్ళకి ఇచ్చే తాగిచ్చే ప్రయత్నం చేయి. ఈసారి మిస్ కాదు మామ, పక్క. అదే చూద్దాం. నువ్వైతే మిస్ చేయకు, టెన్షన్ పడకు, అంత డౌట్ రాకుండా ఇచ్చేయి. ఇది వాడికి నేను ఫోన్ చేసి రమ్మని చెప్తా, రమ్మని నీకు కల్పిస్తా. వాడు అన్కాన్షియస్ అయినాక ఫోన్ చేస్తా, సరేనా? ఇప్పుడు రమ్మని నేను ఇంట్లోనే ఉంటా, లోకల్ సైడ్ ఉంటా. నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడి ఇది కల్పించేసి వస్తా. వాడి ఫోన్ చెక్ చేసి అన్ని డిలీట్ చేద్దాం. ఓకే. హలో హలో వాసు బంగారం, ఏం చేస్తున్నావురా? సరే కానీ మా ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి వచ్చిపోతావా? నీతో మాట్లాడాలిరా. తప్పకుండా 5-10 నిమిషాల్లో నేను ముంగడుంటారా? నేను కూడా ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎన్నో రోజుల కళ ఈ రోజు నెరవేరేటట్టుంది నాకు. నాకు కూడా ఈ రోజు నెరవేరబోతున్నట్టుంది. తొందర 2-10 నిమిషాలని ముంగడుంటా. ఫోన్ పెట్టేసి నువ్వు జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేలోపే నేను ముంగడుంటారా నేను. సరేరా, తొందరగా రా. ఓకేరా మామ, ఇలా వీడి పని అయిపోయినట్టే. అదే నువ్వు పక్క వేయాలి, అది చాప్టర్ క్లోజ్ అయిపోయి వాడుకోవాలి తీయాలా. వాడు ఎట్లున్నాడో నేను చెప్తా, సరేనా? అదైతే మిస్ చేయకు. మామ వాడు అయితే అవుట్, రైతు రైట్ అంతే. డోర్ ఓపెన్. ఏ సప్పి, ఎక్కడ ఉన్నావు? కమాన్, నేను వచ్చేసా. టిటిన్, తొందర సప్పి. వస్తున్నా వాసు. జల్దీ కామా, వచ్చేసా. వచ్చిండా? వచ్చిండు నా కొడుకు ఈరోజు నా చేతిలో. ఏ ఆగు, నేనే కదా పిలిచింది. ఫస్ట్ అయితే నీళ్ళు ఆగు. ఆగు వాసు. తాగుతుంది, మళ్ళీ మీ డాడీ వస్తాడు. ఏ మా బాబు ఎందుకు వస్తాడు? నేనే కదా పిలిచింది నిన్ను. అబ్బా నిన్ను పిలుస్తుడే పాపం. ఫస్ట్ పో, ప్లేస్ పో. అరే పోతుంది, ఎందుకు అయితే నీళ్ళు ఆగు. తాగుతా కదా నేను. నీళ్ళు ఆగిన నువ్వు రాగు. సారా ఇంకొన్ని తాగు. ధూప్ అయితే తాగనారా? ఇంకొన్ని తాగురా, నేను తీసుకొచ్చి. ధూప్ అయితే తాగనా చెప్పు. నేను ప్రేమతో ఇచ్చినప్పుడు తాగాలి కదా. తాగు. నీకు వాడనే చూస్తుందిరా, నా దాహం లేదు, తిందాం. వాసు, ఒకసారి ఫోన్ ఇయ్యరా, ఫోటో దిగుదాం. ఇప్పుడు ఒక ఫోటో అయితే దిగుదాం. ఫస్ట్ లాక్ తీసి ఫోన్. అరే వాసు, నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావురా? మన మధ్యలోకి ఎవడు వస్తాడే? ఎవడన్నా వస్తే వాడిని చంపుతా ఫస్ట్. అవునా వాసు, మనం దిగిన ఫోటోస్ వీడియోస్ అన్ని ఇల్లునే ఉన్నాయారా? ఇచ్చా నీకు బ్లాక్ లిస్ట్ కనబడుతుందా? ఫోటోస్ ఎందుకు ఉంటాయి చెప్పు. ఏం లేదు అమ్మా. వాసు, చెప్పు. నేను ఒక్కసారి ఇంట్లోకి పోయేసి వస్తా. వస్తా వస్తా. మామ, ఇలా అన్ని చెక్ చేసి ఫోటోస్ వీడియోస్ ఏం లేవు. అన్నీ చేసినావా? ఒకసారి నువ్వు కూడా చూడు. అది ఇప్పుడు చాలా ఉన్నాడా, చాలా చెప్పిందా? అన్కాన్షియస్ అవుతాను. అవుతుందా? అన్నీ చూసినావు అదిలా? అన్ని చూసినా మమ్మల్ని లేవు ఇందులో. ఫోన్ బట్టి వాళ్ళకి ఏమైనా ఏంటంటే మనం దొరికిపోతాం. అది ఏంటి వాళ్ళ ఇక్కడ నుంచి పంపిస్తారు నానొస్తుందని చెప్పి పంపిస్తున్నారు. సరే మామ, ఈ ఫోన్ లొకేషన్ దొరుకుతుంది వాళ్ళు ఏమన్నా. సరే అట్లనే తొందర పంపించండి. వాసు లేవు. వాసు వాసు లేవురా, మా బాబు వస్తున్నాడు. వాసు వాసు మా బాబు వస్తున్నాడు. వాసు పోరా, ఇక్కడ నుంచి తొందరగా పోరా.
కొడుక ఏమైంది 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 నాన్న ఏమైంది ఏమైంది ఓ. అయ్యో లేవు, 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 కొడుకా, లేవు, లేవు, లేవు. అయ్యో మా కొడుకు పడిపోయాడు నా కొడుకు ఎత్తలేదు ఏమైంది అయ్యో ఏమైందో ఏమైందో తెలుస్తలేదు ఏమైంది కొడుక లేవు 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 నాన్న ఏమైంది 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 కొడుక నా కొడుకు ఎత్తలేడు అయ్యో లేడు అయ్యో అయ్యో ఎత్తలేడు అయ్యో పట్టుకుంది అయ్యో పట్టుకుంది నా కొడుకు ఎత్తలేడు హాయ్ ఫ్రెండ్స్, మా ఎన్ఎంపి క్రియేషన్లో ఈరోజు ఒక గొప్ప కథతో మీ ముందుకైతే వస్తున్నాము. ఈ మా కథని మీరు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాము. సో తిను కొత్త క్యారెక్టర్ చెప్పు. హాయ్ అండి, నేను మీ శ్వేత. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ కానీ గట్టి కొట్టేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎంపి క్రియేషన్స్.